Good morning, friends. Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is Oil and Natural Gas Corporation Limited, ONGC. అసలు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ టైటిల్లోనే ఉంది. ఇది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించిన కంపెనీ అని. ఓఎన్జీసీ ఈ ఇప్పుడు ప్రజెంట్ ఓఎన్జీసీ ట్రెండ్ ఉంది ఈ గవర్నమెంట్లో. ఒకసారి దీని డీటెయిల్స్ చూద్దాం. అరుణ్ కుమార్ సింగ్ చైర్మన్ అండ్ సిఇఓ. దీనికి ఓఎన్జీసీకి అరుణ్ కుమార్ సింగ్ చైర్మన్ అండ్ సిఇఓ. అసలు దీని ప్రమోటర్స్ ఎంత షేర్ వాల్యూ ఉంది అది ఒకసారి చూద్దాం. ప్రమోటర్స్ వచ్చేసి 58.89% ఉంది షేర్స్ హోల్డింగ్స్. వేరస్ ఎఫ్ఐఎస్ వచ్చేసి 8.88% ఉంది. డిఐఎస్ 29.18%. ఐ రిపీట్ ఇట్, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 29.18% ఉంది. పబ్లిక్ దగ్గర కేవలం 3.05%. పబ్లిక్ దగ్గర 3.05% ఉంది. ఈ షేర్కి ఎక్కువ స్కోప్ ఉంది పెరగడానికి. పబ్లిక్ దగ్గర జస్ట్ 3.05% ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎట్లా ఇచ్చిందో రేట్ చూద్దాం. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 121.41% ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే 77.34% ఇచ్చింది. ఇయర్ టు డేట్ చూసుకుంటే 33.41% ఇచ్చింది. 3 మంత్స్ నుంచి చూసుకుంటే 0.16% ఇచ్చింది. 1 మంత్ నుంచి చూసుకుంటే 1.22% ఇచ్చింది. 1 వీక్ నుంచి చూసుకుంటే 15.76%. ఐ రిపీట్ ఇట్, 15.76% ఇచ్చింది. మామూలుగా 1 మంత్ యావరేజ్ ట్రేడ్ అయితే, షేర్స్ ట్రేడ్ అయితే 2 క్రోర్స్ ట్రేడ్ అయితే 97 lakhs డెలివరీ అయినాయి. వన్ వీక్ నుంచి చూసుకుంటే 3 crores ట్రేడ్ అయితే 1 crore డెలివరీ అయినాయి. ఎస్టర్డే తీసుకుంటే 2 crores తీసుకుంటే 76 lakhs డెలివరీ అయినాయి. వెరస్ టుడే 5 crores ట్రేడ్ అయితే 2 crores డెలివరీ అయినాయి. ట్యూస్డే రోజు దాదాపు 30.85% డెలివరీ అయినాయి 5 crores ట్రేడ్ అయితే. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 3,44,134 crores. ఐ రిపీట్ ఇస్ 3,44,134 crores. పిఈ చాలా తక్కువ ఉందండి, 6.85. ఐ రిపీట్ ఇట్, 6.85. ఇది హై గ్రోత్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. పిఈ చాలా తక్కువ ఉంది కాబట్టి. ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 18.4%. కరెంట్ ప్రైస్ వచ్చేసి 274. ఆల్ టైమ్ హై వచ్చేసి 293, లో వచ్చేసి 155. బుక్ వాల్యూ వచ్చేసి 268. ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.3%. డివిడెండ్ yield 4.11%. ఫేస్ వాల్యూ వచ్చేసి 5 రూపీస్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాస్ట్ 10 yearsది, 11 years 2013 నుంచి చూసుకుంటే మార్చ్ 2024 వరకు. సో సేల్స్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ వచ్చినాయి. 2013లో 1,61,984 crores ఉంటే మార్చ్ 2024కి వచ్చేసి 6,43,037 crores సేల్స్. ఎక్స్పెన్సెస్ 5,40,202 crores. ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి, ఐ రిపీట్ ఇట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 1,02,835. ఐ రిపీట్ ఇట్, 1,02,835 crores ఆపరేటింగ్ ప్రాఫిట్. ఓపీఎం వచ్చేసి 16%. అదర్ ఇన్కమ్ నుంచి 12,892 crores. ఇంట్రెస్ట్ వచ్చేసి 10,194 crores. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ పెరిగింది. డెప్రిసియేషన్ వచ్చేసి 28.763 crores. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ టైం 43 అయితే ఈసారి 76,860 crores. 76,860 crores, ఆల్మోస్ట్ 80% దాకా ఇంక్రీజ్ అయింది. ట్యాక్స్ వచ్చేసి 26% పే చేసాను. ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ వచ్చేసి 57,101. ఐ రిపీట్ ఇట్, 57,101 crores ప్రాఫిట్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 80% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. ఈపీఎస్ చూసుకుంటే 39.13%. వేరస్
డివిడెండ్ పేఅవుట్ వచ్చేసి 31% ఇయర్. ఇది బ్యాలెన్స్ షీట్. ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసి 6,290. రిజర్వ్స్ వచ్చేసి 3,30,780 crores. I repeated, రిజర్వ్స్ వచ్చేసి 3,30,780 crores. బారోయింగ్స్ వచ్చేసి 1,53,181 crores. అదర్ లైబిలిటీస్ వచ్చేసి 2,19,942 crores. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 3,22,447 crores. వర్కింగ్ సారీ WIP, capital work in progress, 92,29 crores. Investments 1,02,207 crores. Other assets 1,93,510 crores. Total assets వచ్చేసి 7,10,193 crores. Compound sales growth వచ్చేసి 10 years కి 14%, 5 years కి 9%, 3 years కి 28%, ట్రైలింగ్ 12 months వచ్చేసి 2%. ట్రైలింగ్ 12 months వచ్చేసి 2%. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 7%, 10 yearsకి, 5 years చూసుకుంటే 10%, లాస్ట్ 3 years చూసుకుంటే 47%. ట్రైలింగ్ 12 months వచ్చేసి 32%. స్టాక్ ప్రైస్ CAGR, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. CAGR అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. 10 years నుంచి చూసుకుంటే 0%, 5 years నుంచి చూసుకుంటే 10%, 3 years నుంచి చూసుకుంటే 30%, 1 year నుంచి చూసుకుంటే 76%. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 10 years చూసుకుంటే 13%, 5 years చూసుకుంటే 13%, 3 years చూసుకుంటే 17%, లాస్ట్ ఇయర్ చూసుకుంటే 16%. ఇది క్యాష్ ఫ్లో, కింద పార్ట్ క్యాష్ ఫ్లో లాస్ట్ 11 yearsది. సో క్యాష్ ఆపరేటింగ్ యాక్టివిటీ వచ్చేసి 99,263 crores. క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ వచ్చేసి -57 crores 267. క్యాష్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ వచ్చేసి -45,650 crores. నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి -3,654 crores. అద్భుతంగా ఉన్నాయి. డేటా డేస్ చూసుకుంటే 11 days, కేవలం 11 days. ఇన్వెంటరీ డేస్ 48 days ఉంది. గుడ్ డేస్, క్రెడిటార్ డేస్ వచ్చేసి 34. ఇది కూడా తగ్గించింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే, కొంచెం తొందరనే పే చేస్తున్నాం. క్యాష్ కన్వర్షన్ సైకిల్ వచ్చేసి 25. ఇది కూడా సూపర్ ఉంది. వర్కింగ్ క్యాపిటల్ డేస్ -3 days ఉంది. ఇది అల్టిమేట్ ఉంది. ఇంకా నిన్న మార్కెట్ చేసుకుంటే ట్యూస్డే రోజు క్లోజింగ్ వచ్చేసి 23,264.85. దాదాపు ఓన్లీ 5 points పెరిగి 0.02% పెరిగింది. BSE చూసుకుంటే 76,456.59, -33.49. పాయింట్లో చూసుకుంటే -0.04%. నిఫ్టీ బ్యాంక్ చూసుకుంటే 49,705.75, -75.115. పర్సెంటేజ్లో చూసుకుంటే 0.15%. నిఫ్టీ ఐటీ చూసుకుంటే 34,531.45, జస్ట్ 5 points పెరిగింది, దాదాపు 0.02%. నిఫ్టీ ఆటో తీసుకుంటే 25,230.80 క్లోజింగ్ వచ్చింది, దాదాపు 208 points పెరిగి 0.83% పెరిగింది. ఒకసారి చార్ట్లో చూద్దాం అన్ని. ఓఎన్జీసీ, ఇది ఓఎన్జీసీ చార్ట్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది June 4th రోజు. అక్కడి నుంచి మూవ్మెంట్ ఎట్లా స్టార్ట్ అయిందో చూడండి. సో మూవ్మెంట్ ఉంది. ఇది నా టార్గెట్ వచ్చేసి 350 రూపీస్ ఓఎన్జీసీ టార్గెట్. ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే, నా అనాలిసిస్ మాత్రమే. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకుని బై చేయండి. ఐ రిపీట్ ఇట్, ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకుని బై చేయండి. ఇప్పుడు నిన్న ఓపెనింగ్ వచ్చేసి 266, హై వచ్చేసి 275, లో వచ్చేసి 265. దాదాపు నిన్న క్లోజింగ్ వచ్చేసి 273. 5%, ఐ రిపీట్ ఇట్, 5% పెరిగింది. 5.5%, 14 రూపీస్ పెరిగింది. సో ఇది ఇంకా స్కోప్ ఉంది. 350 దాకా లాంగ్ టర్మ్, ఎవరైతే లాంగ్ టర్మ్ పెట్టుకుంటారో 350 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది.
అది గాక ఇది డివిడెండ్ గూడా ఇస్తుంటది. ఎవ్రీ ఇయర్ ఓఎన్‌జీసీ మంచి కంపెనీ. డివిడెండ్ గూడా ఇస్తుంటది. ఇది ఇది మంత్లీ చూసుకుంటే ఒక బ్రేకౌట్ మంచి బ్రేకౌట్ ఇచ్చింది. ఇస్ ఇక్కడ గిన బ్రేకౌట్ ఇచ్చిందనుకోండి ఇక్కడి నుంచి. ఈ బ్రేకౌట్ దాటిందనుకో ఇది 350 కాదు 450 దాకా కూడా ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ప్రస్తుతానికి మాత్రం నా టార్గెట్ 350 వరకు ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓఎన్‌జీసీ 350. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఇంకా నిఫ్టీ 50 చూద్దాం. నిఫ్టీ 50 కొంచెం కన్సాలిడేషన్ జోన్‌లో ఉంది. ఇక్కడ కొంచెం అయితుంది నిఫ్టీ 50. నిన్న జస్ట్ ఒక 5 పాయింట్స్ పెరిగింది. కొంచెం కన్సాలిడేషన్ జోన్ ఉంది. ఈ వీక్ అంతా కన్సాలిడేషన్ జోన్ ఉంది. ఆల్ టైమ్ హై హిట్ అయింది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ జోన్ ఉంటది. ఈ వీక్ అంతా అట్లనే ఉంటది. ఈరోజు ఒకవేళ ఓపెన్ అయితే దాదాపు -50, 50 నుంచి 100 పాయింట్స్ మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ 50. ఐ రిపీట్ ఇట్ నిఫ్టీ 50 ఈరోజు ఓపెనింగ్ ఐదర్ -50 to 100 పాయింట్ మైనస్ అవుతది. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం కన్సల్టేషన్ మోడ్‌లో ఉంది. కాకుంటే ఒక్కసారి ఈ జూన్ సీరీస్‌లో ఒక్కసారి 51,000 హిట్ అయ్యి మళ్ళా బ్యాక్‌వర్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది కూడా దాదాపు ఈరోజు 100-150 పాయింట్స్ డౌన్ ట్రెండ్‌లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్. ఏదైనా సరే పీఈ గాని, సీఈ గాని బై చేసినప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ స్కిప్ దిస్ వీడియో టిల్ ఎండ్. థాంక్ యూ. జై హింద్.